ఒక కుక్కని చంపితేనో ఒక జంతువుని చంపితేనో పొరపాటున లేకపోతే ఒక పాము ఇలాంటి వాటికి మనకు ఆపద వస్తుందేమో అని చంపితే ఎన్నో సంస్థలు పరిగెత్తుకొని వస్తాయి. వీటిని చేయడం ఇది తప్పు అంటే వాటిని రక్షించడం నేను తప్పనట్లేదు, వాటికి ఉన్న ఒక విలువ కూడా మనిషి ప్రాణానికి లేదా? అసలు ముందు వీళ్ళ సంగతి వదిలిపెట్టండి, రక్షించడానికి రాలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ చంపడానికి వచ్చే 110 ఎవరైతే చంపారో 110 మంది 200 మంది కలిసి వాళ్ళ మీద వచ్చే కేసుల నుంచి బయటకు తీసుకురావడానికి కష్టకారి అనే ఒక అన్యమత సంస్థ వచ్చింది, వాళ్ళని కాపాడటానికి. చంపినటువంటి వాళ్ళని కాదు, చనిపోయినటువంటి వాళ్ళని కాదు, ఆ చంపినటువంటి వాళ్ళని కాపాడటానికి కష్టకారి అనే సమాజ్ అక్కడ పనిచేస్తోంది వాళ్ళ బెయిల్స్ కోసం వాళ్ళకి సంబంధించి. అది దౌర్భాగ్యమైనటువంటి విషయం ఫస్ట్. రెండో విషయము, ఇక్కడ మనం అందరము కూడా మొదటి నుంచి హింసా మార్గంలో లేని వాళ్ళం. మనకి ఎప్పుడు సమన్వయంగా కలుపుకుంటూ వెళ్ళటమే హిందూ సమాజానికి తెలుసు, మన ధర్మానికి కలుపుకుంటూ వెళ్ళటం తెలుసు. కానీ ఇట్లా యుద్ధం చేసి దాడి చేసి ఇంకొక చీమకి కూడా హాని చెయ్యకు అని చెప్పేటటువంటి ధర్మం మంది. అహింస, అసత్యం, అస్తేయం, అశౌచం, ఇవన్నీ అపరిగ్రహం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని దేంట్లో ఏ పాత్రలో ఉండాలో అవి చూస్తూ ఉంటాం. శౌచం ఎక్కడ అవసరం, అశౌచం ఎక్కడ ఉంటుంది, దాని నుంచి ఎలా తప్పించుకో అలా చూసే సమాజంలో, అంత తార్కనిక దృష్టితోటి చాలా దూరంగా ఆలోచించేటువంటి సమాజంలో విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులు వస్తే తట్టుకోవడం కష్టం. సాఫ్ట్ పీపుల్ మధ్యలో 100 మంది ఉన్నా కొట్టడానికి ఒక్కడొస్తే ఎవడేం చేయలేడు. ఈ 100 మందికి అది అభ్యాసం ఉండదు కొట్టడం అనేది. ఇవాళ నిజంగా మళ్ళీ ఈ హిందూ ధర్మంలో కూడా మతోన్మాదుల్లాగా కొంతమంది తయారవ్వాలా అని ఎదురు చూడాల్సిన రోజు వచ్చేట్టు. ఎందుకు బంగారయ్య గారు? ఈ మతాన్ని కాపాడుకోవాలి అంటే ఉన్మాది కావాలి. ఇతరమైన చోట్ల ఉన్మాదులు కనిపిస్తున్నారు, మన దగ్గర ఎంత ప్రయత్నించినా ఉన్మాది. అది వదిలేసేయండి బంగారీ శర్మ గారు. అలా అంటే మనకు స్వతంత్రము భగత్ సింగ్, ఇలా అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా ప్రయత్నించారు, కానీ అదే అసత్య మార్గంలో గాంధీజీ తీసుకొచ్చారు కదా. అదే అసత్య మార్గం మనం ఏదైతే పాటిస్తున్నామో, అహింస మార్గంలో మనం ఏదైతే మన స్వతంత్రాన్ని తీసుకోవచ్చు కదా, అహింస మార్గంలో మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం అసలు మనం ఎందుకు చెయ్యట్లేదు? ప్రయత్నం అనేది అసలు మనం స్టార్ట్ చేయలే కదా. ఇక్కడ అహింసా మార్గంలో సాధించాలని ఎవరింట్లో వాళ్ళు కూర్చొని హింసెందుకులే మనకు సంబంధం లేదు అని అహింసా మార్గంతో ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి వస్తుంది. ఏం చేయక్కర్లేదమ్మా, ముక్త కంఠంతో హిందువులందరూ ఖండిస్తే చాలు. మేమందరము మాకు ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు, ఇలాంటి దాడి జరిగినప్పుడు ఎవరు న్యాయం చేస్తారో, ఏ రాజకీయ వ్యవస్థ మాకు న్యాయం చేస్తుందో దాని వెనక మేము ఉంటాము. అది ఎవరైనా కానివ్వండి, అది కమ్యూనిస్టులు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, వైకాపా కానివ్వండి, లేదు ఇంకా ఎస్పీ, బీఎస్పీ, ఏ పార్టీలైనా కానివ్వండి. కానీ మాకు కావాల్సింది ఏంటి అంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మేము వెనక ఉన్నాం, అన్యాయం కాబట్టి అన్యాయం అని ఖండిస్తున్నాం అని చెప్పాలి. మిగతా అప్పుడు నిజంగా ఇంత అన్యాయం అంత అన్యాయం అని నోరు తెరిచినటువంటి సోషల్ యాక్టివిస్టులు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకంతా వీళ్ళ ప్రాణాల్లా కనిపించట్లేదా? వాళ్ళ చావు కాదా? వాళ్ళకి జరుగుతున్నటువంటిది అన్యాయంగా మీకు అనిపించట్లేదా? అది దుర్మార్గంగా అనిపించలేదు అంటే మీరు ఎంత పాశవికమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారు? మిగతా అప్పుడంతా వచ్చారా? మీకు ఏమిటి సోషల్ యాక్టివిస్టులు అనేటటువంటి వాళ్ళకి ధర్మం మీద అంటే ఫలానా ధర్మానికి చదివితేనే ఇది సోషల్ యాక్టివిస్ట్ పరిధిలోకి వస్తుంది, ఈ ధర్మం వాళ్ళకి జరిగితే ఇది రాదు అని మీరు ఏమన్నా గిరిగూసుకొని కూర్చున్నారా? అప్పుడు మీరు సోషల్ యాక్టివిస్ట్ ఎట్లా అవుతారు? మీరు కేవలం ఒక ధర్మానికి సంబంధించిన యాక్టివిస్టులు అవుతారు. మీరు సోషల్ యాక్టివిస్టులు కావాలి అన్నా లేదు, అసలు వాళ్ళెవరో అనాలి కాదు, హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇది జరిగినటువంటి దాడి నా ధర్మం మీద జరిగింది, ఇక్కడ కాషాయం మీద ఉన్నటువంటి వాళ్ళని కొట్టారు. శంకరాచార్యుల వారు సైన్యం కింద తయారు చేసినటువంటి అఖాడా, అది జూనా అఖాడా, ధర్మాన్ని కాపాడటానికి. ఇవాళ రోజున నాగా సాధువుల దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎంతసేపు ఉన్నా స్వాములు ఎవరో మాట్లాడతారులే, వాళ్ళు చూసుకుంటారులే అని నిస్తేజంగా ఇళ్లల్లో కూర్చుంటున్నారు. కూర్చోకండి. ఇవాళ సోషల్ మీడియా మనందరి చేతిలో ఉంది. మొత్తము సమాజంలో ఉండే అందరూ ఒక్కసారి రెవల్యూషన్ గా దీన్ని తీసుకొని వెళ్ళి మెసేజ్లు పెట్టి ఖండిస్తున్నాము అనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించవచ్చు, రాష్ట్రపతి గారికి పంపించవచ్చు, మన గవర్నర్కి, మన ముఖ్యమంత్రులకు పంపించవచ్చు, అక్కడ ఉన్న ఉద్ధవ్ ఠాకరే గారికి పంపించవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి చేరేదాకా సామాజిక మాధ్యమాల ద్వారా అయినా లాక్డౌన్ ఉంది కాబట్టి మనం అందరం తెలియపరుద్దాం. సారిగా ఆ
ఉన్నటువంటి మహాత్ములను ఒక్కసారి స్మరిద్దాం. వాళ్ళు ఎక్కడున్నా సరే నిజంగా అమరవీరుల కిందే వాళ్ళని లెక్క వేయాలి. ఎందుకంటే నేను ఇది కుట్రగానే భావిస్తున్నాను. జూనా అఖాడా నుంచి వాళ్ళు గిరి అనే పేరుంది వాళ్ళకి, కల్పవృక్ష గిరి అంటే కొండల్లో ఉండేటటువంటి వాళ్ళని మత మార్పిళ్ళు కాకుండా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి పనిగట్టుకొని వీళ్ళని ఏదో చాలా కుట్రపూరితంగానే జరిగిన భావన తెలుస్తోంది. లేకపోతే లాక్డౌన్లో అంతమంది రారు. కాబట్టి ఇలాంటి ధర్మాన్ని ఆపడానికి, ఆచరించేదే తక్కువ అంటే ఆపడానికి ఇట్లాంటి కుట్రలు ఎప్పటిదాకా జరుగుతాయో కష్టము. వాళ్ళు మన ధర్మం కోసం పనిచేశారు. వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించకపోతే అది కృతజ్ఞత అవుతుంది. మన కృతజ్ఞత